హలో, వెల్కమ్ టు నిత్య నేచర్. రేపు కార్తీక మాసం చివరి రోజు కదా. రేపు మార్నింగ్ ఎలా వెలిగించుకోవాలో, దీపారాధన ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్దాం. ఇలాంటి తాంబాలం తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసి, ఈ అరటి దొప్ప దొరుకుతుందండి, పూజా సామాగ్రి దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇది ఇలా పెట్టేసి, పువ్వొత్తులు ఉంటాయి కదా, ముప్పై 33 పువ్వొత్తులు తీసుకోవాలి. ఈ 33 ఒత్తులు ఇలా ఆయిల్లో డిప్ చేసి ఈ అరటి దొప్పలో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా 33 ఒత్తులు పెట్టుకోవాలి. కానీ నేను మీకు చూపించడానికి కొన్ని ఒత్తులు పెట్టాను. ఇలా 33 ఒత్తులు పెట్టుకున్న తర్వాత అన్నీ వెలిగించేయాలి. ఇది తులసి కోట దగ్గర పెట్టుకుంటారండి. తులసి కోట లేని వాళ్ళు టెంపుల్లో వెళ్ళి 33 ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇలా వెలిగించిన తర్వాత ఈ వాటర్లో పసుపు కుంకుమ వేసి పూజ చేసుకోవాలి. తర్వాత అక్షంతలు, పువ్వులు, ఇలా 33 ఒత్తులు లాస్ట్ రోజు వెలిగించుకుంటే చాలా మంచిది. నెలంతా చేయకపోయినా నెలంతా చేసిన పుణ్యం దక్కుతుందండి. ఇలా పసుపు కుంకుమ పువ్వులు అన్నీ వేసిన తర్వాత లాస్ట్ రోజు కాబట్టి కొబ్బరికాయ కొట్టి మనం చెల్లించుకోవాలండి. ఇలా 33 ఒత్తులు లాస్ట్ పెట్టుకుంటే చాలా మంచిదండి. అందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.